సో 8వ తరగతి సోషల్ పటాల అధ్యయనం విశ్లేషణ. మరి ఈ పాఠంలో ప్రధానంగా రకరకాల పటాల గురించి, అలాగే పటాల యొక్క చరిత్ర గురించి డిస్కస్ చేయడం జరిగింది. మొదటగా గీసినటువంటి పటాలు ఎలా ఉన్నాయి, వాటి యొక్క అవైలబిలిటీ ఎలా ఉంది, ఇలాంటి విషయాల గురించి డిస్కస్ చేయడం జరిగింది. మొదటగా పటము మరియు చిత్రం గురించి డిఫరెన్స్ మాట్లాడడం జరిగింది. చిత్రము అంటే ఒక ప్రదేశాన్ని తీసినటువంటి, ఒక ప్రదేశాన్ని ఎత్తైన ప్రదేశంలోకి వెళ్ళి ఎత్తైనటువంటి ప్రదేశానికి వెళ్ళి గీసినటువంటి రియల్ ఇమేజ్ లేదా ఫోటో కెమెరాతో తీసినటువంటి దాన్ని చిత్రము అంటాము. మరి పటము అంటే వివిధ రకాల ప్రదేశాలను అవసరాన్ని బట్టి రకరకాలైనటువంటి అంశాలను నిక్షిప్తం చేస్తూ గీసేటువంటి ఊహా చిత్రాన్ని పటము అని చెప్తాం. సో చిత్రంలో మనము ఒక ప్రాంతంలో నివసించేటువంటి ప్రజల యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కానీ, అక్కడ పండేటువంటి పంటల రకాలను కానీ, అట్లాంటి వాటి గురించి చిత్రం మనకి పూర్తి సమాచారం ఇవ్వదు, కానీ పటం ఇస్తుంది. సో అలా వివిధ కాలాల్లో ఉన్నటువంటి పటాలను మనం డిస్కస్ చేస్తే, వివిధ కాలాల్లో ఏ విధంగా పటాలు డెవలప్ అయ్యాయి అనేటువంటి చూస్తే, వివిధ కాలాల్లో పటాలు ఏ విధంగా ఉన్నాయి, ఎలా తయారు చేయబడ్డాయి అనేటువంటి విషయాలను డిస్కస్ చేస్తే, మామూలుగా పురాతన కాలంలో పటాలు 4000 సంవత్సరాల కిందటే మొదటగా పటాలను తయారు చేసింది సుమేరియన్లు. మొదటగా 4000 సంవత్సరాల క్రితమే మొదటగా పటాలను తయారు చేసింది సుమేరియన్లు అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ సుమేరియన్లు ఎవరయ్యా అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఇరాక్ వాసులు. ప్రస్తుత ఇరాక్ వాసుల్ని మనము సుమేరియన్లు అంటాము. మరి వీళ్ళు పటాలని మొదటగా మట్టి పలకల మీద తయారు చేయడం జరిగింది. మట్టి పలకల మీద తయారు చేయడం జరిగింది. సో మట్టి పలకల మీద పటాలను తయారు చేసింది ఎవరయ్యా అంటే సుమేరియన్లు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ సుమేరియన్లు పటాలు ఎందుకు తయారు చేశారంటే, వాళ్ళకి దేవాలయాలకి సంబంధించినటువంటి భూములు చాలా ఉండేవి. సుమేరియన్ల దేవాలయాలకు సంబంధించిన భూములు చాలా ఉండేవి. ఆ భూముల యొక్క ఆదాయ వివరాలను సేకరించడం కోసము వాళ్ళకి పటాలు అవసరమైనాయి. అందుకోసమని సుమేరియన్లు మట్టి పలకల మీద పటాలను తయారు చేశారు 4000 సంవత్సరాల క్రితము. మరి సుమేరియన్లు అంటే ఎవరంటే ప్రస్తుత ఇరాక్ వాసులు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి మొదటగా ప్రపంచ పటాలను తయారు చేయడం కోసం ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు బాబిలోనియన్లు. మొదటగా ప్రపంచ పటాలను తయారు చేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఎవరంటే బాబిలోనియన్లు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచ పటాన్ని తయారు చేయడానికి ప్రయత్నాలు చేశారు, ఆరంభించారు. వాళ్ళందరూ కూడా, ఈ బాబిలోనియన్లు కూడా ఎవరంటే ప్రస్తుత ఇరాక్ వాసులే. వీళ్ళు కూడా ఇరాక్ వాసులే, బాబిలోనియన్లు కూడా ఇరాక్ వాసులే. వాళ్ళందరూ కూడా ప్రపంచం అనేది గోళాకారంగా ఉంటుంది అని ఊహించారు. ప్రపంచం అంతా కూడా గోళాకారంలో ఉంది అంటే, యాక్చువల్గా అక్కడ వాళ్ళకి తెలిసిన ప్రపంచం ఏదంటే వాళ్ళ ఏరియాని ఇదే ప్రపంచం అనుకున్నారు. అంటే వాళ్ళకి తెలియని ప్రదేశాలు అప్పటికి చాలా ఉండినాయి, కానీ వాళ్ళకి తెలిసినటువంటి దాంట్లోనే ప్రపంచం అనేది ఇలా గోళాకారంలో ఉంది అని చెప్పి ఊహిస్తూనే పటాలు గీయడం జరిగిందనమాట అని గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి వాళ్ళకి తెలిసినటువంటి ప్రాంతాలన్నింటినీ వాళ్ళు ఏం చేశారంటే ఒక వలయం రూపంలో, వలయం మాదిరిగా వేసుకొని, ఈ వలయం లోపలే వాళ్ళకి తెలిసినటువంటి పట్టణాలు, వాళ్ళకి తెలిసినటువంటి నగరాలు అన్ని, వాళ్ళకి తెలిసిన ప్రాంతాలన్నీ దీంట్లోనే గుర్తించారు. తెలియనివన్నీ ఇంకా అవతల తెలియదని, ఆ పటం అవతల తెలియని వాటివి చాలా, వాళ్ళకి తెలియని ప్రదేశాలు చాలా ఉన్నాయి. అయితే వాళ్ళకి తెలిసినటువంటివి మాత్రం ఒక రౌండ్ గా సర్కిల్ వేసుకొని వాటిలో గుర్తించడం జరిగింది. ఎవరంటే బాబిలోనియన్లు మరియు సుమేరియన్లు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అదే కాలంలో ఇద్దరు గొప్ప వ్యక్తులు ఎవరంటే అనాక్సిమండర్, ఇంకొక అతను హెకాటియస్. అనాక్సిమండర్, ఇంకొక అతను హెకాటియస్. వీళ్ళిద్దరు ఏం చేశారంటే మొదటిసారిగా కొంచెం అటు ఇటుగా ప్రపంచ పటాలను తయారు చేయడం జరిగింది.
ప్రపంచ పటాన్ని తయారు చేయడం జరిగింది. అనాక్సిమండర్ మరియు హెకాటియస్ అనేటువంటి వ్యక్తులు. వీళ్ళు తూర్పు నుంచి పడమరకి, అంటే పటాల్లో దిశలు కూడా చూపించడం జరిగింది. అంటే తూర్పు నుంచి పడమరకి, అలాగే ఉత్తరం నుండి దక్షిణం వైపుకు దిశలు చూపిస్తూ పటాలు గీయడం జరిగింది. ఎవరు? అనాక్సిమండర్ మరియు హెకాటియస్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి అయితే వాళ్ళు గీసినటువంటి పటాలు అయితే ఇప్పుడు అందుబాటులో లేవు, కానీ వాళ్ళు ఇచ్చినటువంటి వివరాల ఆధారంగా పటాలను రీడిజైన్ చేశారు, అది వేరే విషయము. అయితే వాళ్ళు తయారు చేసిన పటాలు అయితే ప్రస్తుతానికి అందుబాటులో లేవు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వాళ్ళందరూ కూడా ప్రపంచాన్ని మొత్తం, వీళ్ళు గీసినటువంటి పటాలన్నీ కూడా పటాలలో ప్రపంచాన్ని మొత్తము 3 ఖండాలుగా చూపించడం జరిగింది. వాళ్ళకి తెలిసింది అవే కాబట్టి 3 ఖండాలుగా చూపించారు. మరి ఆ 3 ఖండాలు ఏవై అంటే, 1 యూరోప్, 2 లిబియా, 3 ఆఫ్రికా. ఈ 3 ఖండాలే తెలుసు వాళ్ళకి ఇంకా అప్పుడు. కాబట్టి ఆ 3 ఖండాలనే వాళ్ళు పటాల్లో చూపించుకోవడం జరిగింది. అయితే ఇక్కడ లిబియాని ఆఫ్రికాని కలిపి లిబియా అంటామని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. లిబియాని ఆఫ్రికాని కలిపి లిబియా అంటారు. మరి ఈ ఖండాలన్నిటిని, అంటే యూరోప్ ని, లిబియాని, ఆఫ్రికాని వేరు చేస్తూ మధ్యధరా సముద్రం ఉందని చెప్పి చూపించారు అన్నప్పుడు. మధ్యధరా సముద్రం. సో యూరోప్ ని, లిబియాని, ఆఫ్రికాని వేరు చేస్తూ మధ్యధరా సముద్రం ఉంది అని చెప్పి వాళ్ళు పటాల్లో చూపించడం జరిగింది. తర్వాత వచ్చేసి అక్షాంశాలు, రేఖాంశాలు. అక్షాంశాలని, రేఖాంశాలని పరిగణలోనికి తీసుకొని ఖచ్చితమైన పటాలు తయారు చేసింది ఫస్ట్ ఎవరయ్యా అంటే గ్రీకులే. అది బాగా గుర్తుపెట్టుకోవాలి సార్. అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా ఖచ్చితమైన పటాలు తయారు చేసింది ఎవరయ్యా అంటే గ్రీకులు. ఖచ్చితమైన పటాలు తయారు చేసింది గ్రీకులు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ గ్రీకులు ఎలా గీశారు ఆ ఖచ్చితమైన పటాలు, ఎలా అక్షాంశాలు, రేఖాంశాలు వాళ్ళు ఎలా గీశారంటే, ఒకే సమయంలో మధ్యాహ్నం ఏ ప్రాంతాల్లో అవుతుందో ఆ ఒకే సమయంలో మిట్ట మధ్యాహ్నం అయ్యే ప్రాంతాలన్నిటినీ కలుపుతూ ఒక రేఖను గీసుకుంటూ పోయినారు. అంటే ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వాళ్ళు తయారు చేసుకున్న మ్యాప్ అనుకోండి. ఇక్కడ ఎక్కడైతే ఏ ప్రాంతాలు అయితే ఒకే సమయంలో మధ్యాహ్నం అవుతుందో ఆ మధ్యాహ్నం అయ్యేటువంటి ప్రాంతాలన్నిటినీ కలుపుతూ ఒక ఊహారేఖను గీసుకుంటూ పోయినారు. ఆ విధంగా ఒకే సమయంలో మిట్ట మధ్యాహ్నం అయ్యేటువంటి ప్రాంతాలను కలుపుతూ గీసినటువంటి రేఖను మెరీడియన్ రేఖ లేదా మధ్యాహ్న రేఖ లేదా రేఖాంశము అంటారు అని గుర్తుపెట్టుకోవాలి. మెరీడియన్ రేఖ లేదా మధ్యాహ్న రేఖ లేదా రేఖాంశం అంటాం. ఇది ఒకే సమయంలో మిట్ట మధ్యాహ్నం అయ్యే ప్రాంతాలను కలుపుతూ గీసినటువంటి ఊహారేఖ. ఆ ఊహారేఖనే మెరీడియన్ రేఖ లేదా మధ్యాహ్న రేఖ లేదా రేఖాంశము అంటారని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అది గీసింది ఎవరయ్యా అంటే ఫస్ట్ గ్రీకులు. మరి తర్వాత మధ్యాహ్న సమయంలోనే సమాన నీడలు ఏ ప్రాంతాల్లో ఏర్పడతాయో, సమాన నీడలు అంటే ఒకే ఎత్తు ఉండేటువంటి నీడలు, ఆ మధ్యాహ్న ప్రాంతంలో ఒకే ఎత్తులో ఉండేటువంటి నీడలు ఏ ప్రాంతాల్లో ఏర్పడతాయో ఆ ప్రాంతాలను కలుపుతూ ఒక ఊహారేఖను గీయడం జరిగింది. సో ఆ విధంగా సమాన నీడలు ఏర్పడేటువంటి ప్రాంతాన్ని కలుపుతూ గీసేటువంటి ఊహారేఖల్ని అక్షాంశము అన్నారు వాళ్ళు. అక్షాంశం. సో అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా మొదటగా పటాలు తయారు చేసింది ఎవరంటే గ్రీకులే. మరి అక్షాంశాలు, రేఖాంశాలు ఎలా గీశారు అనేది గుర్తుపెట్టుకోవాలి మనము. ఒకే ప్రాంతం, ఒకే మిట్ట మధ్యాహ్నం అయ్యేటువంటి ఒకే ప్రాంతాలను కలుపుతూ గీసిన రేఖలనేమో రేఖాంశం అంటాము. ఆ సమయంలో సమాన నీడలు ఏ ప్రాంతాలు ఏర్పడతాయో ఆ ప్రాంతాలను కలుపుతూ గీసినటువంటి రేఖల్ని అక్షాంశాలు అంటాం. ఈ అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగానే పటాలని ఖచ్చితమైనటువంటి
వ్యాలిడిటీతో ఖచ్చితంగా గీసినటువంటి వాళ్ళు మొదటగా ఎవరంటే సో గ్రీకులు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి వాళ్ళు గీసినటువంటి రేఖల ఆధారంగానే మనకు తెలుసు, చాలా గొప్ప పటాలు అనేసరికి మనకి టాలమీ గుర్తొస్తాడు. వీళ్ళు గీసినటువంటి ఈ రేఖాంశాలు అక్షాంశాల ఆధారంగానే టాలమీ అనేటువంటి గొప్ప వ్యక్తి, టాలమీ అనేటువంటి ఆయన పటాలు గీయడం జరిగింది. ఎవరు? గ్రీకులు గీసినటువంటి అక్షాంశాలు రేఖాంశాల ఆధారంగానే టాలమీ పటాలు గీయడం, సవివరమైనటువంటి పటాలు తయారు చేయడం జరిగింది. సో అడుగుతారు, సవివరమైన పటాలను తయారు చేసిన వారు ఎవరంటే టాలమీ. మరి టాలమీ ఎలా గీసాడంటే గ్రీకులు గీసినటువంటి అక్షాంశాలు రేఖాంశాలను ఆధారంగా చేసుకొని గీయడం జరిగింది. మరి పటాలు తయారు చేసినటువంటి వాళ్ళలో ఇంకొక ముఖ్యమైన వ్యక్తి ఆల్ ఇద్రిసి. ఆల్ ఇద్రిసి పటాలు తయారు చేసినటువంటి వారిలో ఇతను ఒక ముఖ్యమైన వ్యక్తి. మరి ఈ ఆల్ ఇద్రిసి గురించి చూస్తే, ఆల్ ఇద్రిసి అనేవాడు 1154లో, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, అడిగారు చాలా సార్లు. 1154లో ఆ ఆల్ ఇద్రిసికి ఉన్నటువంటి రాజు కోసం ఒక ప్రపంచ పటం తయారు చేయడం జరిగింది. మొదటిసారిగా ప్రపంచ పటం తయారు చేశాడు. ఎవరి కోసమే అంటే ఆయన యొక్క రాజు కోసం ప్రపంచ పటాన్ని 1154లో ఆల్ ఇద్రిసి తయారు చేశాడు. ఆల్ ఇద్రిసి 1154లో ప్రపంచ పటము తయారు చేశాడు. ఎవరి కోసం? ఆయన రాజు కోసం. మరి పటంలో గుర్తించినటువంటి భాష, పటంలో వాడినటువంటి భాష ఏది అంటే అరబిక్ భాషను వాడాడు. అరబిక్ భాషలో ఉంది డేటా అంతా, పటంలో చూపించినటువంటి అంశాలు కానీ ఏవైనా సరే అరబిక్ భాషలు ఉన్నాయి. కాకపోతే ఈ పటానికి ఒక స్పెషల్ ఉంది. ఏంటంటే మామూలుగా మనం అయితే ఏం చేస్తామంటే పటం గీసినప్పుడు దక్షిణం దిక్కుని కింది వైపుకి వేస్తాం, ఉత్తరం దిక్కుని పైన వేస్తాం. కానీ ఇతను చేసిన ఈ పటంలో ఆ అంశం ఆధారంగానే దీన్ని గుర్తుపెట్టుకోవాలి మనం. ఈయన గీసిన పటంలో కిందనేమో ఉత్తరం పెట్టినాడు, పైన దక్షిణం పెట్టినాడు. యాక్చువల్ గా మనం ఇది భారతదేశం అనుకుంటే కింద దక్షిణం వేస్తాం, పైన ఉత్తరం వేస్తాం, ఇక్కడ తూర్పు పడమర వేస్తాం. కానీ ఇతను ఏం చేశాడంటే ఆపోజిట్ లో పైన దక్షిణం పెట్టి కింద ఉత్తరం పెట్టడం జరిగింది. అది ఎవరు? ఆల్ ఇద్రిసి. 1154లో తన రాజు కోసం ఆల్ ఇద్రిసి అనేవాడు పటం తయారు చేశాడు, ప్రపంచ పటం. ఆ ప్రపంచ పటంలో దక్షిణ దిక్కునేమో పైన చూపించాడు, ఉత్తర దిక్కునేమో కింద చూపించాడు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి ఆ కాలంలోనే చైనా వాళ్ళు కూడా పటాలు తయారు చేయడం స్టార్ట్ చేశారు. చైనా వాళ్ళు పటాలు అవసరమైన వాళ్ళకు కూడా చైనా దేశంలో కూడా పటాలు తయారు చేయడానికి ప్రయత్నాలు చేశారు. మరి అలా ప్రయత్నాలు చేసి మొదటిసారిగా చైనాలో డామింగ్ హన్ ఇతు అనేటువంటి వాడు, డామింగ్ హన్ ఇతు అనేవాడు మొదటిసారిగా ఒక ప్రపంచ పటాన్ని తయారు చేశాడు చైనాలో. ప్రపంచ పటం అని కాదు కానీ ఏదో పటాన్ని అయితే తయారు చేశాడు చైనాలో. ఆ తయారు చేసిన పటం ఏంటంటే డామింగ్ తయారు చేసిన పటము పట్టు గుడ్డ మీద, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్, ఒక పట్టు గుడ్డ మీద దాదాపు 17 చదరపు మీటర్ల వైశాల్యం ఉండేటువంటి ఒక పట్టు గుడ్డ మీద పటాన్ని తయారు చేసినటువంటి, పటాన్ని గీసినటువంటి వ్యక్తి డామింగ్ హన్ ఇతు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఎప్పుడు చేసిన ఈ పని అంటే 1389లో డామింగ్ హన్ ఇతు అనే చైనా దేశీయుడు పట్టుగుడ్డ మీద 17 చదరపు మీటర్ల వైశాల్యం కలిగినటువంటి పట్టుగుడ్డ మీద 1389లో పటాన్ని తయారు చేయడం జరిగింది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకు కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే పట్టుగుడ్డ మీద పటాలు తయారు చేసింది ఎవరు? ఆల్ ఇద్రిసి ఇచ్చి, డామింగ్ హన్ ఇతు ఇచ్చి, తర్వాత టాలమీ ఇట్లా ఇచ్చినాడు అనుకోండి, పట్టుగుడ్డ అనగానే డామింగ్ హన్ ఇతు గుర్తు రావాలి. పట్టుగుడ్డ డామింగ్ హన్ ఇతు. డామింగ్ హన్ ఇతు అనేవాడు పట్టుగుడ్డ అని చెప్పి గుర్తు పెట్టుకోండి అట్లా. మరి తర్వాత వచ్చేసి ప్రపంచంలో చాలా దేశాలు ఆ కాలంలో
ముఖ్యంగా ఈ పటాలు ఎందుకు తయారు చేసుకున్నారంటే వ్యాపారం కోసమే. అంటే వివిధ దేశాలకు వెళ్ళి వలసలు వెళ్ళి అక్కడ ఆ ప్రాంతంలో వ్యాపారాలు చేయాలంటే ఏ దేశానికి ఎలా వెళ్ళాలి అనేటువంటిది నావికులకు తెలియాలి ఖచ్చితంగా. సో అలా తెలియాలంటే ఖచ్చితంగా వాళ్ళకి ఒక మార్గం ఎలా వెళ్ళాలి ఆ దేశానికి, లేదంటే ఆ ప్రాంతానికి ఎలా వెళ్ళాలి అనేది రూట్ మ్యాప్ తెలిసి ఉండాలి. సో ఆ రూట్ మ్యాప్ ని పొందడం కోసము ప్రధానంగా దానికోసమే పటాలు తయారు చేయడం జరిగింది. పటాలు తయారు చేయాలన్నటువంటి ఆలోచన వచ్చింది కూడా ఆ ప్రాంతం అప్పటి నుంచి అన్నమాట. అయితే భారతదేశంలో చాలా సంపద ఉంది. భారతదేశంలో చాలా సంపద ఉంది. మరి ఆ భారతదేశానికి వలస వెళ్ళి అక్కడ వ్యాపారాలు చేయాలి అని చెప్పి చాలా దేశాలు ట్రై చేశాయి. అలా తయారు చేసిన దేశాల్లో ప్రధానంగా పశ్చిమ యూరోప్ దేశాల వాళ్ళు ఎక్కువగా భారతదేశంలో వలసలు ఏర్పాటు చేసుకోవడానికి, భారతదేశానికి వలస రావడానికి ప్రయత్నించిన వాళ్ళు ఎవరంటే పశ్చిమ యూరోప్ దేశాలు. అంటే యూరోప్ ఖండంలో పడమర వైపున ఉన్న దేశాలు అని అర్థం. మరి పశ్చిమ యూరోప్ దేశాలు ఏవేవి ఉన్నాయంటే ఒకటి స్పెయిన్, తర్వాత పోర్చుగల్, తర్వాత హాలాండ్, తర్వాత ఇంగ్లాండ్. ఇవన్నీ ఈ 4 దేశాలు ఏంటంటే పశ్చిమ యూరోప్ దేశాలు. యూరోప్ ఖండంలో పశ్చిమ వైపు అంటే పడమర వైపు ఉన్నటువంటి ఈ దేశాలు భారతదేశానికి వలస రావాలి, భారతదేశంలో వలసలు ఏర్పాటు చేసుకుని అక్కడ వ్యాపారాలు చేయాలని చెప్పి ప్రయత్నాలు చేసిన దేశాలు పశ్చిమ యూరోప్ దేశాలు. మరి ఆ ప్రయత్నాలు చేసి ఆ విధంగా అనుకొని వాళ్ళు ఏం చేశారంటే భారతదేశానికి వెళ్ళేటువంటి మార్గం కనుక్కోవాలనుకున్నారు. భారతదేశానికి ఎలా వెళ్ళాలో తెలియాలి కదా ఫస్ట్. సో తెలియాలి కాబట్టి భారతదేశానికి వెళ్ళేటువంటి మార్గాలు అన్వేషిస్తున్నారు. అలా అన్వేషించే క్రమంలో కొలంబస్ అనేటువంటి ఒక నావికుడు అనుకోకుండా ఒకసారి తన భారతదేశాన్ని గుర్తించడానికి చేసే ప్రయత్నంలో అనుకోకుండా ఒక రోజు అమెరికా దేశానికి చేరుకున్నాడు. అమెరికా సముద్రంలో ప్రయాణిస్తా ఉన్నాడు. ఏదో ఒక దేశం వచ్చింది. అక్కడ దిగేసరికి ఇది ఏ దేశం అయ్యా అని చూస్తే అది అమెరికా అయింది. యాక్చువల్ గా కొలంబస్ ఇండియాని కనుక్కోవాలనుకున్నాడు, భారతదేశానికి మార్గం కనుక్కోవాలని ప్రయత్నం చేస్తా వీళ్ళందరూ చేసినారు అందరూ. అట్లా ఆ ప్రయత్నంలో అప్రయత్నంగా అమెరికా దేశాన్ని కనుక్కోవడం జరిగింది కొలంబస్ అని చెప్పి గుర్తు పెట్టుకోవాలి. మరి అదే ప్రయత్నంలోనే వాస్కోడి గామా అనేటువంటి ఒక నావికుడు భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కోవడం జరిగింది. సో అమెరికాను కనుక్కున్నది అని చదువుతాం మనం. అమెరికాను కనుక్కున్నది అంటే అమెరికాని ఎట్లా కనిపెట్టాడు? జస్ట్ అమెరికాకి సముద్ర మార్గం కనుక్కున్నాడు అంతే కొలంబస్. అదే వాస్కోడి గామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కున్నాడు అని చెప్పి గుర్తు పెట్టుకోవాలి. మరి ఈ రెండు కన్ఫ్యూజ్ కాకూడదు సార్. భారతదేశం వాస్కోడి గామా, భారతదేశానికి సముద్ర మార్గం కనుక్కున్నది వాస్కోడి గామా. మరి అమెరికాను కనుక్కున్నది కొలంబస్ అమెరికాను కనుక్కున్నాడు. భారతదేశాన్ని సముద్ర మార్గాన్ని కనిపెట్టిందేమో వాస్కోడి గామా అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మేబీ ఇదంతా కూడా 1498 ఆ ప్రాంతంలో 14వ శతాబ్దంలో జరిగినచ్చు. తర్వాత డచ్ పటాల విషయానికి వస్తే వీళ్ళందరూ పటాలు చేసుకుంటా ఉన్నారు. మరి మనం ఎందుకు చేసుకోకూడదు, మనకే అవసరం కదా అని చెప్పి డచ్ దేశాలు కూడా పటాలు తయారు చేయడం ప్రారంభించాయి. మరి అలా తయారు చేయాలని చెప్పి ప్రారంభించినప్పుడు ముఖ్యంగా వాళ్ళు డచ్ లో హాలండ్ డచ్ రెండు ఒకటే. సో హాలండ్ వచ్చేసి ప్రధాన వర్తక స్థావరంగా ఎదిగింది ఆ కాలంలో. వర్తక స్థావరం అంటే మంచిగా వ్యాపారాలు బాగా డెవలప్ అయినాయి హాలాండ్ లో. మరి వ్యాపారాలు బాగా డెవలప్ అయినప్పుడు ఇతర దేశాలతో కనెక్టివిటీ ఉండాలని కోరుకుంటారు. అందుకోసమని హాలాండ్ వాళ్ళకు కూడా పటాలు అవసరమైనాయి. చైనాలో వాళ్ళకు కూడా పటాలు అవసరమైనాయి డచ్ వారికి. సో అలా అవసరమయ్యి డచ్ దేశ పటాలను తయారు చేసేటువంటి వ్యక్తి, ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు. అతని పేరే గెరార్డస్ మెర్కేటర్ అనేవాడు
డచ్ దేశ పటాల యొక్క పితామహుడు. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. డచ్ దేశ పటాల పితామహుడు ఎవరు అంటే, డచ్ దేశ పటాల పితామహుడు గెరార్డస్ మెర్కేటర్. గెరార్డస్ మెర్కేటర్ డచ్ దేశ పటాల పితామహుడు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఇతడు పటాలు గీసినటువంటి విధానం చాలా అక్యురేట్ గా గీయడం జరిగింది. అంటే యాక్చువల్ గా ఒక పటం గీసేటప్పుడు ఖండాలని తర్వాత దేశాలని చూపించేటప్పుడు కొన్ని వక్రీకరణలు జరుగుతాయి. అంటే సరైన ప్రదేశంలో సరైనటువంటి ప్రదేశంలో ఆ ప్రాంతాన్ని గుర్తించలేక అక్షాంశాలు రేఖాంశాలను ఆధారంగా గీసేటప్పుడు కానీ ఆ డిగ్రీలో కొన్ని తేడాలు రావడం కానీ అట్లాంటి కొన్ని వక్రీకరణలు జరుగుతాయి. కానీ అలాంటి వక్రీకరణలు లేకుండా చాలా యాక్సెప్టబుల్ మెథడ్ ని వాడి పటాలు తయారు చేసింది ఎవరంటే గెరార్డస్ మెర్కేటర్. అందుకోసమని అతడు పటాలు తయారు చేసిన విధానాన్ని ఏమంటామంటే మెర్కేటర్ ప్రక్షేపణము అంటాం. మెర్కేటర్ ప్రక్షేపణము. ప్రక్షేపణము అంటే లోపం. అంటే పటాలు తయారు చేసేటప్పుడు కొన్ని ప్రక్షేపణాలు అంటే కొన్ని లోపాలు ఉంటాయి అని చెప్పొచ్చు. సో అట్లాంటి లోపాలు ఏం లేకుండా చాలా అక్యురేట్ గా పటాలు తయారు చేసింది గెరార్డస్ మెర్కేటర్ గారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఆయన పేరు మీద మెర్కేటర్ ప్రక్షేపణం ఆధారంగానే ఇప్పటికి కూడా కొన్ని పటాలు గీస్తూనే ఉన్నారు. మరి తర్వాత వచ్చేసి ఐరోపా దేశాలు. ఐరోపా దేశాలు ఏం చేశాయి ఐరోపా దేశాలు ఏం చేయలేదు. వ్యాపారం కోసం ఇతర దేశాల్లో ఉన్నటువంటి సంపదని దొంగతనం చేయడానికి దోచుకోవడానికి ప్రయత్నం చేశాయి ఐరోపా దేశాలు. ఆ కాలంలోనే దోచుకోవాలంటే ముందు ఆ ప్రాంతానికి వెళ్ళాలి. సో అంటే ఐరోపా దేశాలన్నీ కూడా వేరే ఇతర దేశాలలో ఉన్నటువంటి వనరులను దోచుకోవాలని అనుకొని ఎక్కడెక్కడైతే ఆ దేశాలు ఉన్నాయో ఆ దేశాలకు సంబంధించిన పటాలు వాళ్ళకి ముఖ్యంగా అవసరమైనాయి. అంటే ఆ ప్రదేశం ఏ ప్రాంతంలో ఉంది, అది ఆ ప్రాంతం ఎక్కడ ఉంది, అక్కడ నివసించే ప్రజలు ఎలాంటి వాళ్ళు, తర్వాత అక్కడ భూములు నేలల రకాలు ఎలా ఉంటాయి, ఇలాంటి విషయాలన్నీ వాళ్ళకి అవసరమైనవి. సో అవన్నీ తెలుసుకొని వలస వెళ్తే అక్కడ ఉన్నటువంటి వనరులను దోచుకోవచ్చు అనే ఉద్దేశంతో ఐరోపా దేశాలకు కూడా పటాలు అవసరమైనవి. మరి పటాలు అవసరమైన ఐరోపా దేశాలు ఏం చేశాయంటే కొన్ని బృందాలను ఏర్పాటు చేసి ఆయా దేశాలకు సంబంధించిన పటాలు గీయించడం జరిగింది. సో అట్లా గీసుకున్నటువంటి పటాల ఆధారంగా ఆ ప్రాంతాలకు వెళ్ళి అంటే రకరకాల ప్రాంతాలకు వెళ్ళి ఐరోపా దేశాలు అక్కడ ఉన్నటువంటి దేశ వనరులన్నింటినీ దోచుకోవడం జరిగింది ఈ పటాల ఆధారంగానే. మరి తర్వాత మన భారతదేశం విషయానికి వద్దాం. అన్నిటి గురించి చదివి మన భారతదేశం గురించి చదవకపోతే మనమే చదవకపోతే బాగుండదు కదా. సో భారతదేశం గురించి వస్తే భారతదేశము బ్రిటిష్ పాలకుల ఆధీనంలోకి వెళ్ళిన తర్వాత ఏమైంది? బ్రిటిష్ పాలకుల ఆధీనంలోకి భారతదేశం వెళ్ళిన తర్వాత ముఖ్యంగా బ్రిటిష్ పాలకులు దేశాన్ని మొత్తం తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తర్వాత దేశం అంతా ఎంతవరకు విస్తరించింది, ఎక్కడెక్కడ వనరులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఖనిజాలు ఉంటాయి, ఎక్కడ ఏ నేలలు ఉంటాయి, తర్వాత ఎక్కడెక్కడ నదులు ఉన్నాయి, ఎక్కడెక్కడ జల వనరులు ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకోవాలంటే బ్రిటిష్ వాళ్ళకి కూడా పటాలు అవసరమైనవి. అందుకోసమని మొత్తం దేశాన్ని సర్వేక్షణ అంటే ఏంది ఇక్కడ అంటే సర్వే చేసి మొత్తం భారతదేశాన్ని సర్వేక్షణ చేసి పటాలను తయారు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏకంగా ఒక ప్రభుత్వ శాఖనే ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ ప్రభుత్వ శాఖను ఏమంటామంటే భారతదేశ సర్వేక్షణ శాఖ. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. భారతదేశ సర్వేక్షణ శాఖను ఏర్పాటు చేయడం జరిగింది. మరి భారతదేశ సర్వేక్షణ శాఖను ఎందుకు ఏర్పాటు చేశారంటే భారతదేశం మొత్తాన్ని సర్వే చేసి పటాలు గీయడం కోసం భారతదేశ సర్వేక్షణ శాఖను ఏర్పాటు చేశారు. మరి దీనికి సర్వేయర్ జనరల్ గా జేమ్స్ రెన్నెల్ అనే వాడిని నియమించారు. ఇంగ్లీష్ జేమ్స్ రెన్నెల్ అనే వాడిని సర్వేయర్ జనరల్ గా అంటే ఈ సర్వేక్షణ శాఖకి ముఖ్య అధికారిగా
నియమించడం జరిగింది. సర్వేయర్ జనరల్ గా జేమ్స్ రెండెల్ ని నియమించడం జరిగింది. సో భారతదేశ సర్వేక్షణ శాఖను ఎందుకు ఏర్పాటు చేశారంటే భారతదేశ పటాలు గీయడానికి కోసం. మరి దాని సర్వేయర్ జనరల్ ఎవరంటే జేమ్స్ రెండెల్ అనేవాడు దాని యొక్క సర్వేయర్ జనరల్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ప్రపంచంలోనే అతి ముఖ్యమైనటువంటి సర్వేక్షణ ఒకటి జరిగింది. చాలా అక్యురేట్ గా, చాలా పగడ్బందీగా సాగినటువంటి ఒక సర్వే. మరి ఆ సర్వేను ప్రారంభించింది ఎవరంటే 1802లో విలియం లాంగ్టన్ అనేటువంటి వాడు. 1802లో విలియం లాంగ్టన్ అనేవాడు ఖచ్చితమైనటువంటి సర్వేని ప్రారంభించాడు. చాలా ఖచ్చితమైనటువంటి సర్వేని ప్రారంభించింది ఎవరంటే 1802లో విలియం లాంగ్టన్ గారు. మరి అతడు ఏం చేశాడంటే దక్షిణాన ఉన్న చెన్నై నుంచి స్టార్ట్ చేసి పైన ఇక్కడ తూర్పున ఉన్న ఉత్తరాన ఉన్న హిమాలయాల వరకు, అంటే భారతదేశం ఇలా ఉంటే కింద దక్షిణాన ఉన్నటువంటి చెన్నై నుంచి స్టార్ట్ చేసి పైన జమ్మూ కాశ్మీర్ ఇట్లా ఉంటుంది కదా భారతదేశం, ఈ పైనుండి హిమాలయాల వరకు మొత్తము రేఖాంశాల పొడవును నిర్ధారించాడు. ఆ సర్వేలో మొత్తం దక్షిణాన ఉన్న చెన్నైతో స్టార్ట్ చేసి పైన ఉన్న ఉత్తరాల ఉన్న హిమాలయాల వరకు రేఖాంశాల పొడవును నిర్ధారించి ఆ సర్వేని ప్రారంభించాడు. మరి ఏ కారణంలో గాని ఆ సర్వేని విలియం లాంగ్టన్ పూర్తి చేయలేకపోయాడు. ఇదే సర్వేను కంటిన్యూ చేసి పూర్తి చేసింది ఎవరయ్యా అంటే సర్ జార్జ్ ఎవరెస్ట్ అనేటువంటి వాడు. సర్ జార్జ్ ఎవరెస్ట్ అనేటువంటి వాడు ఈ సర్వేని పూర్తి చేశాడు. 1802లో విలియం లాంగ్టన్ ఒక ఖచ్చితమైన సర్వేని ప్రారంభించాడు. ఆ సర్వేలో భారతదేశంలో చైనాను కింది వైపున దక్షిణ వైపునున్న చెన్నై నుంచి ఉత్తరాన ఉన్న హిమాలయాల వరకు రేఖాంశాల పొడవు నిర్ధారించాడు. మరి దాన్ని పూర్తి చేసి ఆ సర్వేను పూర్తి చేసింది ఎవరంటే సర్ జార్జ్ ఎవరెస్టే. సో మరి సర్ జార్జ్ ఎవరెస్ట్ ఈ సర్వే ఆధారంగానే ప్రపంచంలోనే ఎత్తైన పర్వతాలు ఎవరెస్ట్ ఎత్తైన శిఖరము ప్రపంచంలోనే ఎత్తైన శిఖరము ఎవరెస్ట్ అని చెప్పి తెలిసింది ఎప్పుడంటే ఈ సర్వేక్షణలోనే. అందుకోసమనే ఎవరెస్ట్ అనేది ఒక యాక్చువల్ గా పర్వతం. ఆ పర్వతానికి ఎవరెస్ట్ అని పేరు ఎందుకు పెట్టినారంటే ఆ సర్వేను పూర్తి చేసినటువంటి సర్ జార్జ్ ఎవరెస్ట్ పేరు మీదనే ఆ పర్వతానికి ఎవరెస్ట్ శిఖరం అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. సో ఎవరెస్ట్ శిఖరం ప్రపంచంలోనే అతిపెద్దది అనేది అప్పటికి తెలియదు. ఈ సర్వేలోనే అది తెలిసింది కాబట్టి ఆ సర్వేను పూర్తి చేసింది సర్ జాన్ ఎవరెస్ట్ కాబట్టి ఆ పర్వతానికి ఎవరెస్ట్ శిఖరం అని చెప్పి పేరు పెట్టడము జరిగింది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి పటాల విషయానికి వస్తే పటాలు అనేవి నిర్దిష్టంగా ఒక విషయాన్ని తెలియజేస్తే, యాక్చువల్లీ పటాలని మనం రకరకాలుగా ఉపయోగించవచ్చు. నదులు చూపించడానికి, తర్వాత అక్కడ పండే పంటలు చూపించడానికి, నేలల రకాలు చూపించడానికి, సంస్కృతి సాంప్రదాయాలు చూపించడానికి, అలాగే దేశ సరిహద్దుల్ని, రాష్ట్ర సరిహద్దుల్ని, గ్రామ సరిహద్దుల్ని, ఇలా అన్నిటికీ ఉపయోగించవచ్చు పటాలు. అయితే ఒక పటాన్ని మనం ఒక నిర్దిష్టమైన విషయాన్ని చూపించడానికి మాత్రమే ఉపయోగిస్తే అలాంటి పటాలని థిమాటిక్ పటాలు అంటాం. థిమాటిక్ మ్యాప్ అంటాం. థిమాటిక్ మ్యాప్ లేదా విషయ నిర్దేశిత పటము అంటాం. విషయ నిర్దేశిత పటం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఒక పటం ఉంది. ఆ పటంలో మనం కేవలం నేలల రకాలు మాత్రమే చూపిస్తా ఉన్నాం అనుకోండి, అప్పుడు అది ఒక థిమాటిక్ మ్యాపే. ఒక పటంలో కేవలం నదులు మాత్రమే చూపిస్తున్నాం అనుకోండి, అప్పుడు అది థిమాటిక్ మ్యాపే. సో ఇలా నిర్దిష్టంగా ఒక విషయం గురించి మాత్రమే పటం డిస్ప్లే చేస్తే అలాంటి వాటిని మనము థిమాటిక్ మ్యాప్ లేదా విషయ నిర్దేశిత పటము అని చెప్తాం. సో ఇలా విషయ నిర్దేశిత పటాలు చాలా రకాలు ఉంటాయి. మన నెక్స్ట్ లెసన్ లో భాగంగా మాట్లాడింది ఏంటంటే, ఒకటి రాజకీయ పటాల గురించి. రాజకీయ పటాలంటే
ఒక ప్రాంతం యొక్క, ఒక దేశం యొక్క సరిహద్దుల్ని, దేశాలని, రాష్ట్రాలని, తాలూకాలని, మండలాల్ని చూపిస్తూ ఉండేటువంటి దాన్ని రాజకీయ పటాలు అంటాం. అంటే రాష్ట్రాలు, మండలాలు, తర్వాత సరిహద్దులు, ఇలాంటి వాటిని చూపించేటువంటి పటాన్ని రాజకీయ పటాలు అంటాము. మరి ఇంకొక థిమాటిక్ మ్యాప్ చూస్తే భౌతిక పటాలు ఉంటాయి. భౌతిక పటాలు అంటే భూమి యొక్క స్వరూపాన్ని తెలియజేస్తూ, అంటే భౌగోళిక స్వరూపాన్ని తెలియజేస్తూ ఉన్నటువంటి పటాలని భౌతిక పటాలు అంటాం. నదులు ఎలా ఉన్నాయి, తర్వాత పీఠభూములు, నదులు, పర్వతాలు, వీటన్నిటినీ చూపించేటువంటి పటాలని మనము భౌతిక పటాలు లేదా భౌతిక పటాలు అని చెప్తాము. మరి ఇంకా కొన్ని పటాలు, ఇంకొక రకం థిమాటిక్ పటాలు చూస్తే భూ వినియోగ పటాలు ఉంటాయి. భూ వినియోగ పటాలు అంటే ఒక ప్రాంతంలో ప్రజలు భూమిని ఎలా ఉపయోగిస్తున్నారు, భూమిని ఎలా యూజ్ చేస్తున్నారు అని తెలిపేటువంటి పటాలని భూ వినియోగ పటాలు అంటారు. అయితే భూ వినియోగ పటాల్లో మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి సార్, భూ వినియోగ పటాలలో రకరకాల భూముల్ని చూపిస్తూ రకరకాలైనటువంటి రంగులు ఉపయోగిస్తారు వాటిని చూపించడం కోసం. మీరు ఇక్కడ చూస్తే ముదురు ఆకుపచ్చ అడవి, అదే లేత ఆకుపచ్చ అయితే గడ్డి భూములు, గోధుమ లేదా మట్టి రంగు అనుకోండి. ఇవి దాదాపు అడగరని అనుకుంటున్నాను, ఒకవేళ అడిగితే మన కర్మ మళ్ళీ ఇబ్బంది పడతాం. సో గోధుమ మట్టి రంగు అయితే వ్యవసాయానికి అనువైన భూములని, పంటలు సాగవుతుండే ప్రాంతాన్ని అయితే పసుపచ్చ అని, పర్వతాలని ఊదా రంగు, గుట్టల్ని ఊదా రంగు, లేత ఊదా రంగు. ఈ విధంగా ఇది ఒకసారి మీరు చూసుకోండి సార్, తర్వాత ఈ కలర్స్ ఒకసారి చూసుకోండి. సో భూ వినియోగ పటాల్లో వివిధ రకాల రంగులను ఉపయోగిస్తారు, రకరకాలైనటువంటి పటాలను చూపించడానికి, రకరకాల భూముల్ని చూపించడానికి రకరకాల రంగుల్ని చూపిస్తారు. తర్వాత వచ్చేసి ఈ పాఠంలో ఒక జనసాంద్రత గురించి మాట్లాడడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, మీకు కంపల్సరీగా పడే అవకాశం ఉంటుంది. జనసాంద్రత అంటే ఒక చదరపు కిలోమీటర్ కి నివసించేటువంటి జనాభాని జనసాంద్రత అంటాం. మరి జనసాంద్రత ఎలాగనుకుంటామంటే ఒక ప్రాంత వైశాల్యాన్ని, ఒక ప్రాంత జనాభాను ఆ ప్రాంతం యొక్క వైశాల్యంతో భాగాహారం చేస్తే మనకి జనసాంద్రత అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రదేశంలో ఒక 1000 మంది జనాభా ఉన్నారనుకోండి, 1000 మంది జనాభా ఉన్నారు. మరి ఆ ప్రదేశం యొక్క వైశాల్యము 10 చదరపు కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు అనుకోండి, 10 చదరపు కిలోమీటర్లు అనుకోండి. 10 చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉంది, జనాభా వచ్చేసి 1000 మంది ఉంది. మరి అప్పుడు ఈ వైశాల్యంతో జనాభాని భాగారం చేయాలి. జనాభాని భాగిస్తే అంటే 10ని 1000తో భాగారం చేస్తే మనకి 100 వస్తుంది. అంటే ఈ ప్రాంతం యొక్క జనసాంద్రత 100 మంది. అంటే ఒక చదరపు కిలోమీటర్ కి 100 మంది నివసిస్తా ఉన్నారు అని, దాన్ని జనసాంద్రత అంటాం. మరి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే జనసాంద్రత విషయంలో అత్యల్ప జనసాంద్రత కలిగినటువంటి రాష్ట్రం, అత్యల్ప జనసాంద్రత కలిగిన రాష్ట్రం, ఒక చదరపు కిలోమీటర్ కి కేవలం 17 మంది ఉన్నారు ఆ రాష్ట్రంలో. మరి ఆ రాష్ట్రం ఏది అంటే అరుణాచల ప్రదేశ్. అరుణాచల ప్రదేశ్ ఒక చదరపు కిలోమీటర్ కి కేవలం 17 మంది ఉన్నారు, అత్యల్ప జనసాంద్రత కలిగినటువంటి రాష్ట్రం. మరి అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రం ఏది అంటే బీహార్. అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రము బీహార్. మరి దీని జనసాంద్రత ఎంత అంటే 1102 మంది ఉన్నారు, ఒక చదరపు కిలోమీటర్ కి 1102 మంది ఉన్నారు. మరి మన ఆంధ్రప్రదేశ్ జనసాంద్రత చూస్తే, ఆంధ్రప్రదేశ్ జనసాంద్రత 308 మంది ఒక చదరపు కిలోమీటర్ కి. అత్యల్ప జనసాంద్రత కలిగిన రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్, అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రం బీహారు. మరి ఆంధ్రప్రదేశ్ జనసాంద్రత ఎంత అంటే 308 మంది ఒక చదరపు కిలోమీటర్ కి నివసిస్తా ఉన్నారు. మరి తర్వాత వచ్చేసి ఇంకా ఈ పాఠంలో చివరగా
సంకేతాల గురించి మాట్లాడడం జరిగింది. ఒక పటాన్ని మనం గీస్తా ఉన్నామంటే పటంలో రకరకాల గుర్తులు ఉపయోగిస్తారు. ఆ పటంలో ఉపయోగించే గుర్తుల్ని మనము సంకేతాలు అంటాం. అంటే తారోడు చూపించడానికి ఒక గుర్తు, హాస్పిటల్ చూపించడానికి ఒక గుర్తు, పోస్ట్ ఆఫీస్ చూపించడానికి ఒక గుర్తు, అట్లా. మరి ఈ గుర్తులు ఎట్లా వాడతారంటే పటాలు చాలా మంది తయారు చేస్తారు, కానీ గుర్తులు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు పెట్టుకోనే ఉండదు. ఎందుకంటే గుర్తులు పటంలో ఉపయోగించే గుర్తులు అథెంటిక్ గా ఉండాలి. అథెంటిక్ అంటే భారతీయ సర్వేక్షణ శాఖ వారు టోపో షీట్లు అని చెప్పి తయారు చేస్తారు. టోపో షీట్లు తయారు చేస్తారు. ఈ టోపో షీట్లలో ఏముంటదంటే సంకేతాలు ఉంటాయి, సాంప్రదాయ చిహ్నాలు ఉంటాయి. భారతీయ సర్వేక్షణ శాఖ వారు రిలీజ్ చేసేటువంటి టోపో షీట్లలో ఉన్నటువంటి ఆ సంకేతాలనే పటాల్లో ఉపయోగించాలి ఖచ్చితంగా. సో మరి ఇక్కడ టోపో షీట్లలో ఏముంటదంటే సాంప్రదాయ చిహ్నాలు ఉంటాయి. ఆ టోపో షీట్లు ఎవరు రిలీజ్ చేస్తారంటే భారతీయ సర్వేక్షణ శాఖ రిలీజ్ చేస్తుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మరి భూమి చదునుగా ఫ్లాట్ గా ఉండదు, ఎత్తు పల్లాలు ఉంటది. అంటే ఒక చోట లోయలు ఉంటాయి, ఒక చోట పర్వతాలు ఉంటాయి. మరి భూమి మీద ఉండే ఎత్తు పల్లాలని పటంలో ఎలా చూపించాలి? మరి భూమి మీద ఉండే ఎత్తు పల్లాలని పటంలో చూపించడానికి ఉపయోగపడేవి ఏంటంటే కాంటూర్ రేఖలు. ఈ కాంటూర్ రేఖలనే చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్, ఐసోలైన్స్ అంటాం. కాంటూర్ రేఖల్ని ఐసోలైన్స్ అంటాం. సో మరి కాంటూర్ రేఖలు ఎందుకు ఉపయోగపడతాయి అంటే భూమి మీద ఉండే ఎత్తు పల్లాలను చూపించడానికి, పటంలో చూపించడం కోసము కాంటూర్ రేఖలు యూజ్ అవుతాయి. మరి వాటినే ఐసోలైన్స్ అంటామని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి కాంటూర్ రేఖలు అంటే ఏంటి అనేది మనం 7th క్లాస్ లో చదువుతాము. సముద్ర మట్టాన్ని బేస్ గా చేసుకొని ఒకే ఎత్తులో ఉండేటువంటి సముద్ర మట్టం నుంచి ఒకే ఎత్తులో ఉండే ప్రాంతాలను కలుపుతూ గీసేటువంటి రేఖల్ని కాంటూర్ రేఖలు అంటాం. సముద్ర మట్టం నుండి ఒకే ఎత్తులో ఏ ప్రాంతాలు అయితే ఉంటాయో ఆ ప్రాంతాలను కలుపుతూ గీసేటువంటి రేఖల్ని కాంటూర్ రేఖలు అంటాం. మరి కాంటూర్ రేఖలు ఒకదానికొకటి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, కన్ఫ్యూజ్ చేస్తారు. కాంటూర్ రేఖలు ఒకదానికొకటి దూరంగా ఉన్నాయనుకోండి, కాంటూర్ రేఖలు ఒకదానికొకటి దూరంగా ఉన్నాయనుకోండి, అప్పుడు ఆ ప్రాంతంలో వాలు చాలా తక్కువగా ఉంది అని అర్థం. వాలు చాలా తక్కువగా ఉంది. కాంటూర్ రేఖలు ఒకదానికొకటి దూరంగా ఉంటే వాలు తక్కువగా ఉంది అని అర్థం. మరి కాంటూర్ రేఖలు ఒకదానికొకటి దగ్గరగా ఉన్నాయనుకోండి, అప్పుడు వాలు ఎక్కువగా ఉంది అని అర్థం. కాంటూర్ రేఖలు ఒకదానికొకటి దగ్గరగా ఉంటే వాలు ఎక్కువగా ఉందని అర్థము, దూరం ఉంటే వాలు తక్కువ ఉందని అర్థం. మరి లాస్ట్ చివరి పాయింట్ ఏదంటే అన్ని పటాలు రకరకాల పటాలు ఉంటాయి కదా, అన్ని పటాలను తీసుకొచ్చి ఒకే చోట డిస్ప్లే చేస్తే దాన్ని అట్లాస్ అంటారు. అట్లాస్ అంటే పటాల యొక్క సంకలనాన్ని, సంకలనం అంటే కలపడం కదా, పటాల యొక్క సంకలనాన్ని మనం అట్లాస్ అంటాం. ఒకసారి బ్యాకప్ చేస్తే పటాల అధ్యయనం విశ్లేషణ 8th క్లాస్ చాప్టర్, సోషల్ చాప్టర్, ఫస్ట్ చాప్టర్. వివిధ కాలాల్లో పటాలు చూస్తే మొదటగా పటాలు తయారు చేసింది సుమేరియన్లు 4000 సంవత్సరాల క్రితం తయారు చేశారు. ఈ సుమేరియన్లు అంటే ఇరాక్ వాసులు. మొదటగా మట్టి పలకల మీద పటాలు తయారు చేసింది సుమేరియన్లే. మరి అలాగే బాబిలోనియన్లు ప్రపంచ పటాలు చేయడం కోసం ట్రై చేశారు. ఈ బాబిలోనియన్లన్నా ఇరాక్ వాసులే. వాళ్ళందరూ కూడా ప్రపంచం అనేది గోళాకారంలో ఉంది అంటే వాళ్ళకి తెలిసినటువంటి పట్టణాలని గోళాకారం వేసి ఆ గోళంలోనే, ఆ వృత్తంలోనే వాళ్ళకి తెలిసిన వాటిని గుర్తించుకోవడం జరిగింది. తర్వాత అనాక్సిమండర్, హెకాటియస్ అనేటువంటి వీళ్ళు ప్రపంచ పటాలను తయారు చేశారు. తూర్పు నుంచి పడమరకు, ఉత్తరం నుండి దక్షిణకు దిశను చూపిస్తూ పటాలు వేశారు వీళ్ళు. మరి అలాగే వీళ్ళు ప్రపంచాన్ని 3 ఖండాలుగా, అంటే వాళ్ళకి అప్పటికి అవే తెలుసు కాబట్టి యూరోప్, లిబియా, ఆఫ్రికా అని చెప్పి డివైడ్ చేశారు. లిబియాను ఆఫ్రికాను కలిపి లిబియా అంటారు. మరి ఈ 3 ఖండాలను వేరు చేస్తూ ఉన్నటువంటి సముద్రము మధ్యధరా సముద్రం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా ఖచ్చితమైన పటాలు మొదటగా గీసింది ఎవరంటే గ్రీకులు. మరి వీళ్ళ అక్షాంశాలు, రేఖాంశాలు ఎలా గీశారంటే ఒకే సమయంలో మధ్యాహ్నం అయ్యే ప్రాంతాలను కలుపుతూ
కింది నుంచి పై వరకు దక్షిణం నుంచి ఉత్తరం వైపు గీశారు. వాటిని మెరిడియన్ రేఖ లేదా మధ్యాహ్న రేఖ లేదా రేఖాంశం అంటాము. మరి ఆ సమయంలో సమాన నీడలు ఏర్పరిచే ప్రాంతాలను కలుపుతూ గీసినటువంటి రేఖల్ని అక్షాంశము అంటాము. మరి ఈ అక్షాంశాలు రేఖాంశాల ఆధారంగా మొదటిసారిగా సవివరమైన పటాలు తయారు చేసింది ఎవరయ్యా అంటే టాలమీ గారు. తర్వాత ఆల్ ఇద్రిసి అనేవాడు 1154లో తన రాజు కోసం ప్రపంచ పటం తయారు చేశాడు. మరి ఆ పటంలో ఉన్నటువంటి భాష ఏది అంటే అరబిక్ భాష. మరి చైనా వాళ్ళు కూడా పటాలు తయారు చేశారు. చైనాలో డామింగ్ హాన్ యూతు అనేవాడు పట్టుగుడ్డ మీద 17 చదరపు మీటర్ల పట్టుగుడ్డ మీద 1389లో పటాలు తయారు చేశాడు. మరి భారతదేశం విషయానికి వస్తే భారతదేశంకి వలస రావాలని చెప్పి చాలా దేశాలు ప్రయత్నాలు చేశాయి. అలాంటి వాటిలో పశ్చిమ యూరోప్ దేశాలు ప్రధానంగా చెప్పుకోవచ్చు. పశ్చిమ యూరోప్ దేశాలు అంటే ఏమేమి ఉన్నాయి? స్పెయిన్, పోర్చుగల్, హాలాండ్, ఇంగ్లాండ్. వీటిని పశ్చిమ యూరోప్ దేశాలు అంటాము. వీళ్ళందరూ కూడా భారతదేశాన్ని కనుక్కోవడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఆ చేసే క్రమంలో కొలంబస్ అనేవాడు అమెరికాకు దారి కనుక్కుంటే వాస్కోడి గామా అనేవాడు భారతదేశానికి దారి కనుక్కున్నాడు, సముద్ర మార్గం. తర్వాత డచ్ వాళ్ళు కూడా పటాలు అవసరమైన వాళ్ళకు కూడా, ఎందుకంటే హాలాండ్ బాగా మంచి వర్తక స్థావరంగా డెవలప్ అవుతుంది. అప్పుడు గెరార్డస్ మెర్కేటర్ అనేవాడు పటాలు తయారు చేశాడు, డచ్ దేశ పటాలని. అందుకోసమని డచ్ దేశ పటాల పితామహుడు గెరార్డస్ మెర్కేటర్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఇతడు ఎలాంటి ప్రక్షేపణ లేకుండా, లోపాలు లేకుండా చాలా చక్కగా పటాలు గీయడం జరిగింది. అతడు గీసినటువంటి విధానాన్ని, అతడు పటాలు గీయడానికి ఉపయోగించినటువంటి విధానాన్ని మెర్కేటర్ ప్రక్షేపణము అంటాము. తర్వాత ఐరోపా దేశాలు ఈ పటాలు ఉపయోగించుకుని రకరకాల దేశాల్లో, వివిధ దేశాల్లో ఉన్న వనరులను దోచుకోవడం జరిగింది. మళ్ళీ మన భారతదేశం విషయానికి వస్తే బ్రిటిష్ పాలకులు భారతదేశాన్ని మొత్తం సర్వే చేసి పటాలు గీయండి అని చెప్పి ఒక ప్రత్యేకమైన ప్రభుత్వ శాఖను ఏర్పాటు చేశారు. దాన్ని భారతదేశ సర్వేక్షణ శాఖ అంటాం. మరి భారతదేశ సర్వేక్షణ శాఖకి సర్వేయర్ జనరల్ ఎవరయ్యా అంటే జేమ్స్ రెన్నెల్ గారు. మరి 1802లో విలియం లాంప్టన్ అనేవాడు ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సర్వేని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ సర్వేలో కింది వైపున అంటే భారతదేశం కింద చెన్నై నుంచి పైన హిమాలయాల వరకు రేఖాంశాల పొడవు నిర్ధారించారు. మరి ఆ సర్వేను పూర్తి చేసింది సర్ జార్జ్ ఎవరెస్ట్. ఆ సర్వేలోనే ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం భారతదేశంలో ఉందని తెలిసింది. ఆ పర్వతం పేరే ఎవరెస్ట్ అని పెట్టారు, సర్ జార్జ్ ఎవరెస్ట్ పేరు మీద. మరి పటాలు వివిధ రకాలుగా మనం ఉపయోగిస్తాము. ఒక అంశాన్ని నిర్ధారిస్తూ చూపేటువంటి, కేవలం ఒక అంశాన్ని మాత్రమే ఎక్స్పోజ్ చేస్తూ ఉండేటువంటి పటాలని మనం థిమాటిక్ మ్యాప్ లేదా విషయ నిర్దేశిత పటము అంటాము. మరి వాటిలో రాజకీయ పటాలు ఉండొచ్చు, భౌతిక పటాలు ఉండొచ్చు, భూ వినియోగ పటాలు ఉండొచ్చు. రాజకీయ పటాలు అంటే ఏంటంటే రాష్ట్రాలు, మండలాలు, సరిహద్దులు చూపిస్తూ గీసేటువంటి పటాలు. అదే భౌతిక పటాలు ఏమంటే భౌగోళిక స్వరూపాలని, నదులు, పీఠభూములు, పర్వతాలు, వీటిని చూపిస్తూ వేసేటువంటిది. మరి భూ వినియోగ పటాలు ఏమంటే ప్రజలు ఒక ప్రాంతంలో భూమిని ఎలా యూజ్ చేస్తా ఉన్నారో తెలియజేసేటువంటిది భూ వినియోగ పటాలు. ఆ భూమి బంజరు భూమి, పంట పొలమా, అలాగే పర్వతాలు ఉన్నాయా, నల్లరేగడి నేలనా, ఇట్లా ఆ భూమి విధానాన్ని, భూమి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి పటంలో కొన్ని రంగులు ఉపయోగిస్తారు. ఆ రంగులు మీరు బుక్ లో చదవాలి సార్. తర్వాత జనసాంద్రత విషయానికి వస్తే అత్యల్ప జనసాంద్రత కలిగినటువంటి రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్, అత్యధిక జనసాంద్రత కలిగింది బీహార్. మరి ఆంధ్రప్రదేశ్ జనసాంద్రత ఎంత అంటే 308 మంది ఒక చదరపు కిలోమీటర్కి నివసిస్తా ఉన్నారు. తర్వాత పటంలో రకరకాల సంకేతాలు ఉపయోగిస్తారు. ఆ సంకేతాలు కూడా మీరు చూసుకోవాలి సార్. ఎగ్జామ్ కి అయితే ఇస్తాను నేనైతే, మీరు సంకేతాలు కూడా చూసుకోవాలి. మరి పటాలు వచ్చేసి పటంలో ఉపయోగించే సంకేతాలు భారతీయ సర్వేక్షణ శాఖ రిలీజ్ చేసేటువంటి టోపో షీట్లలో ఆ సంకేతాలు ఉంటాయి. వాటిని సాంప్రదాయ చిహ్నాలు అంటాం. ఆ చిహ్నాలు మాత్రం ఉపయోగిస్తాం. మరి భూమి మీద వాళ్ళు అంటే ఎత్తు పల్లాలను చూపించడానికి పటంలో మనకి కాంటూర్ రేఖలు యూజ్ అవుతాయి. కాంటూర్ రేఖలు అంటే ఏంటి అంటే ఒకే ప్రాంతంలో సముద్ర మట్టం నుండి ఒకే ఎత్తులో ఉన్న ప్రాంతాలను కలుపుతూ గీసినటువంటి రేఖల్ని కాంటూర్ రేఖలు అంటాం. ఈ కాంటూర్ రేఖలు ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉంటే, దూరంగా ఉంటే వాళ్ళు తక్కువగా ఉందని అర్థము.
ఒకదానికొకటి దగ్గరగా ఉంటే వాలు ఎక్కువగా ఉందని అర్థము. మరి ప్రపంచం అన్ని పటాల యొక్క సంకలనాన్ని అట్లాస్ అంటామని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇది పటాల అధ్యయనం, విశ్లేషణ.